నమస్తే. కీర్తి సురేష్ మనందరికి తెలిసిన మహానటి సినిమాలో ఎంత నటించిందో మనకందరికీ తెలుసు. తన నటనతోని జాతీయ అవార్డులు కూడా తనైతే గెలుచుకుంది. ఈ రోజున కీర్తి సురేష్ గారు ఉన్నారో వారు పెళ్లిపీట ఎక్కనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. డిసెంబర్ 11, 12 తారీఖు కూడా వాళ్ళ మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. అసలు తను ఎవరిని చేసుకుంటుంది? 11, 12 తారీఖులు గోవాలో అయితే తన వివాహం అయితే జరుగుతూ ఉంది. కీర్తి పెళ్లి చేసుకోబోయే యాంటోనీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. యాంటోనీ కీర్తి సురేష్ గారు అయితే చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ దాదాపుగా 15 సంవత్సరాల నుండి ప్రేమాయణం వాళ్ళ ఇద్దరి మధ్యలో అయితే కొనసాగుతూ ఉంది. అతను కేరళకు సంబంధించిన వ్యక్తి. తన దగ్గర దాదాపుగా రియల్ ఎస్టేట్స్, తను దుబాయ్లో అనేక వ్యాపారాలు అయితే చేస్తూ ఉన్నాడు. తను దుబాయ్కి సంబంధించిన వ్యక్తి. దుబాయ్లో ఆల్మోస్ట్ అంటే కేరళ నుండి వెళ్ళి తనైతే దుబాయ్లో అయితే స్థిరపడ్డాడు. అతనికైతే చాలా వ్యాపారాలు అయితే ఉన్నాయి. తన యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్, చాలా రిచ్ పర్సన్ అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరు స్కూల్ నుంచి మంచి స్నేహితులుగా వీళ్ళిద్దరైతే ఉన్నారు. కొచ్చిలో అండర్ గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో స్నేహాలైతే అంటే స్నేహానికి తర్వాత ప్రేమ అని అంటారు కదా, ఆ విధంగా వీళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు అంటే 12th క్లాసు ఉన్నప్పుడే వీళ్ళిద్దరు ప్రేమాయణం అప్పటి నుండే స్టార్ట్ అయిందన్నట్టు కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ జంట ప్రేమ ఏదైతే ఉందో రహస్యంగా ఉంచారని, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు సంబంధించి అంటే కీర్తి గారు తర్వాత వాళ్ళ తండ్రి గారికి చెప్పడము, వాళ్ళ తండ్రి కూడా ఓకే అని చెప్పడము, తను కూడా ఏదైతే తను ట్విట్టర్ వేదికగా అవును మా కూతురు పెళ్లిపీటలు ఎక్కనున్నట్టు కూడా తనైతే వ్యక్తం చేశాడు. కీర్తి యాంటోనీ 15 ఏళ్ల ప్రేమాయణము, తల్లిదండ్రులు ఒప్పుకోవడము, వారి వివాహం త్వరలో జరుగుతుందన్నట్టు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక సౌత్ ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీలోనే నేషనల్ అవార్డు విన్నింగ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి గారు. తన నటనతోని మహానటి సావిత్రి గారి పాత్రలో ఎంత విధంగా నటించిందో మనకైతే తెలుసు. ఆ విధంగా నటించిన వ్యక్తి తను ఈ డిసెంబర్ 11, 12 అయితే పెళ్లిపీటలు ఎక్కుతుందన్నట్టు కూడా తెలిసింది. అదేవిధంగా తను నటించిన బాలీవుడ్ ఫిలిం కూడా ఇండస్ట్రీలోకి అయితే ఇప్పుడైతే డిసెంబర్ 25న కూడా విడుదలవుతుంది. బేబీ జాన్ అనే సినిమా కూడా డిసెంబర్లో 25కి అయితే వస్తూ ఉంది. 11, 12 తారీఖులు అయితే వాళ్ళిద్దరైతే యాంటోనీ కీర్తి సురేష్ గారు అయితే మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు దాదాపుగా 15 సంవత్సరాల నుండి ప్రేమాయణము, వాళ్ళ చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ అవ్వడం వల్ల అప్పటి నుండి వాళ్ళ ఇద్దరి ఏవైతే వాళ్ళ థాట్స్ కలవడము, ఆ థాట్స్ ఆ రోజు వాళ్ళు షేర్ చేసుకోవడము, ఆ అభిప్రాయాలు షేర్ చేసుకోవడము, ఈ రోజున వాళ్ళ మ్యారేజ్కి కూడా అంటే ప్రేమ అయిన తర్వాత ఈరోజు మ్యారేజ్కి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం వల్ల వాళ్ళైతే మ్యారేజ్కి అయితే చేసుకుంటా ఉన్నారు. గోవాలో మ్యారేజ్ అయితే జరుగుతూ ఉంది. తనకి దాదాపుగా 300 కోట్ల పైనే ఆస్తి ఉన్నట్టు కూడా, దుబాయ్లో ఉన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కేరళకు సంబంధించి కూడా సోలార్ ప్లాంట్ అవి కూడా ఉన్నాయి. తనకైతే చాలా రిచెస్ట్ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకుంటుంది కీర్తి సురేష్ గారు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా తన చిరకాల ప్రియుడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎప్పటి నుండో వాళ్ళిద్దరూ 15 సంవత్సరాల నుండి ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ చివరికి వాళ్ళకి మ్యారేజ్ దాకా తీసుకొని వచ్చింది. వాళ్ళ తండ్రిదండ్రులు కూడా ఒప్పుకోవడము, తన యొక్క యాంటోనీ తన బ్యాక్గ్రౌండ్ కూడా అంటే చూసినట్లయితే చాలా రిచ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ దుబాయ్లో కానీ కేరళలో కానీ తనకు సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ అయితే మొత్తానికి అయితే ఉన్నాయి. వాటికి బలమైన నేపథ్యం ఉండడము, వ్యాపారాలు ఎదిగి రిజిస్టర్ ఆస్పరెంట్ విండోస్ సోలార్ సంబంధించిన ప్లాట్లు ఉండడము, దుబాయ్లో కోట్ల విలువ ఆస్తులు ఉండడం వల్ల అన్న ప్రచారం అయితే మనకైతే తెలుస్తూ ఉంది. కీర్తి సురేష్ గారు యాక్టివ్గా ఉంటారు. తన నటనతోని ఎంతవరకు అంటే అంతవరకు తెలుగు ప్రజలను అయితే మెప్పించింది. కీర్తి సురేష్ గారు చాలా నిజంగా మహానటి అంటే మన తెలుగు ప్రేక్షకులు చూసుకున్నట్లయితే మహానటి ఎంత పేరు కీర్తి వంచిందో ఆ నటనలో తను కూడా అంతే కీర్తి అయితే తెచ్చుకున్న సన్నివేశం అయితే మనమైతే చూసాము. తను ఎవరైతే కీర్తి సురేష్ గారు ఇప్పుడున్నారో తనకు సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియా వేదికలో అభిమానులకైతే తెలియజేయడం అయితే జరిగింది. నేను పెళ్లిపీటలు ఎక్కబోతా ఉన్నాను. 11వ తారీఖు 12వ తారీఖు డిసెంబర్ 11, 12కి అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నాను. యాంటోనీ అనే వ్యక్తిని నా చిరకాల ఫ్రెండ్ అయిన యాంటోనీ చేసుకోబోతున్నాను. దాదాపుగా మా ఇద్దరిది 15 సంవత్సరాల నుండి
ఫ్రెండ్షిప్ కాస్త ఈరోజు అయితే ప్రేమగా తర్వాత పెళ్లిగా మారబోతా ఉంది. మేము స్నేహితులుగా ఉన్న వాళ్ళము, కుటుంబ సభ్యులము అవుతామన్నామని కూడా తన సంతోషం అయితే వ్యక్తం చేసింది. దాంట్లో భాగంగానే తల్లిదండ్రులు కూడా, అంటే తను యాంటోనీ తల్లిదండ్రులు కానీ, ఇటు కీర్తి సురేష్ గారి తల్లిదండ్రులు కానీ వాళ్ళిద్దరైతే ఒప్పుకొని వాళ్ళ దగ్గరుండి మ్యారేజ్ చేస్తామని చెప్పడం వల్ల వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి అంటే కీర్తి సురేష్ గారికి అవార్డ్స్ కానీ, నేషనల్ అవార్డ్స్ కానీ ఇంతవరకు తను నటించిన పాత్రకైతే ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు అయితే న్యాయం చేస్తా అని కూడా మనకైతే తెలుసు. అదేవిధంగా తన యొక్క అందచందాలతో, తన యొక్క డ్యాన్స్తో అభిమానులను సంపాదించుకున్న లేడీ, అంటే మనకి సూపర్ స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు, లేడీ సూపర్ స్టార్ అని కూడా కీర్తి సురేష్ని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత నటన, తన యొక్క పేరులో తను సావిత్రి, జూనియర్ సావిత్రి అని కూడా తనైతే పిలవడం అయితే జరుగుతుంది. తను సావిత్రి తర్వాత అంత పేరు కాంచింది మనకైతే కీర్తి సురేష్ గారు అని కూడా చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ గారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అంటే గతంలో కూడా కొన్ని పోస్టులు అయితే వైరల్ అయినాయి. కీర్తి సురేష్ గారు వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటుంది, వీళ్ళ మ్యారేజ్ చేసుకుంటానని కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అయినప్పటికీ కూడా తను వాళ్ళ చిరకాల ప్రియుడు ఎవరైతే వాళ్ళ క్లాస్మేట్ ఉన్నారో అతన్ని యాంటోనీ చేసుకోబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మనం సినిమాలో చూస్తాము ఏదైతే లవ్ స్టోరీస్ అవి నిజంగానే ఉంటాయా, నిజ జీవితంలో వర్కౌట్ అవ్వవు అని మనం అయితే అనుకుంటాం. కానీ కీర్తి సురేష్ తన నిజ జీవితంలోనే వర్కౌట్ అయింది. తన 15 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్న వ్యక్తులు ఈరోజు అయితే వాళ్ళు ఒకటిగా పోతూ ఉన్నారు కూడా తెలుస్తూ ఉంది. 15 సంవత్సరాల నుండి వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త కుటుంబంగా మారబోతా ఉంది, ఫ్యామిలీగా మారబోతా ఉన్నట్టు కూడా కీర్తి గారు అయితే చాలా మనకైతే సంతోషంగా అయితే వ్యక్తం చేశారు. తన యొక్క బ్యాక్గ్రౌండ్ అని కానీ, వాళ్ళ యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ తనైతే కొంతవరకు చూసుకున్నట్లయితే చాలా రిచెస్ట్ ఫ్యామిలీ అతన్ని అయితే మ్యారేజ్ చేసుకుంటా ఉంది. దుబాయ్లో కానీ, ఇటు కేరళ కానీ తనకు సంబంధించిన వ్యాపారాలు అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా చాలా కోట్లకి అధిపతి అనే వ్యక్తిని యాంటోనీ అయితే మ్యారేజ్ చేసుకుంటున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. అదేవిధంగా 2000వ దశకం ప్రారంభంలో మలయాళంలో తను నటించిన సినిమాలు కానీ, లేకుంటే ఈ 2000 సంవత్సరంలో హీరోయిన్లలో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తులలో కూడా మరి కీర్తి సురేష్ గారు అయితే ఉంటారు. అదేవిధంగా తన నటనతోని, తన యొక్క అభిప్రాయాలతోని తన అభిమానులు అయితే సంపాదించుకుంది. ఆ అభిమానులు ఈరోజైతే తన మ్యారేజ్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరైతే హీరోయిన్లకి కొంతమంది అంటే మ్యారేజ్ అయ్యి ఇవి ఎలా ఉంటారో అలా ఉంటారని కొంతవరకు అయితే ఆకాంక్షలు ఉండేవి. వాటికి కొంత స్వేచ్ఛ భంగం కలుగుతుందని భావన కూడా హీరోయిన్లకైతే ఉండేది. కానీ వీళ్ళిద్దరూ 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్గా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాతనే మ్యారేజ్ ప్రపోజల్కి అయితే వెళ్ళాము అన్నట్టు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా కీర్తి సురేష్ గారు ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో యాంటోనీ గారు కూడా ఇద్దరిని ఆమెను మళ్ళీ తర్వాత సినిమాలో కొన్ని అవకాశాలు వస్తే ఖచ్చితంగా తననైతే పంపిస్తామని ఒక ఫ్రీడంగా, అంటే వాళ్ళిద్దరు ఒక మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటామని వాళ్ళిద్దరు అనుకోవడము, వాళ్ళిద్దరు అభిప్రాయం కలవడం వల్ల ఈ పెళ్లి పీటలు అయితే కీర్తి సురేష్ గారు అయితే ఎత్తున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకునేటప్పుడే మరి ఈ ప్రేమాయణం అయితే స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఒక కీర్తి సురేష్ గారి లవ్ స్టోరీ సినిమా స్టోరీ లాగానే మనకైతే కనబడతా ఉంటుంది. యాంటోనీ